ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన నామములో ప్రియ దేవుని ప్రియ బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, సర్వాధికారి అయినటువంటి దేవాతి దేవుని ఉచితమైన కృప చొప్పున మాత్రమే ఈ విధంగా మీతో మాట్లాడడానికి, దేవుని అమూల్యమైనటువంటి మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సదవకాశానికై, మీకు ఇచ్చినటువంటి సదవకాశానికై మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాం. ఎంతోమంది ఈ సమయాన్ని వృధా చేసుకుంటూ దేవుని యొక్క ఉచితమైన అమూల్యమైనటువంటి ఈవులను పొందుకోలేక చాలామంది నిర్లక్ష్య వైఖరితో జీవిస్తున్న జీవన విధానాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ నాగరికతలో. కానీ చాలామంది వాక్యము కొరకై పరితపిస్తూ, ఆత్మీయ మన్నా కొరకై ఎంతగానో ఎదురు చూస్తూ, ఈ సమయానికి, ఖచ్చిత సమయానికి ఈ వాక్యాన్ని వీక్షిస్తానికి మీరందరూ సిద్ధపడి వస్తున్నారు. చూసారా, దేవుడు మనందరి జీవితాలను చూసి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. ఇదే విధంగా మనం వాక్యానుసారంగా వాక్యం మీద మరింత మక్కువతో, ప్రేమతో, ఆశతో ఎదురు చూస్తూ దేవుని పాదాల చెంత ఎదిగే బిడ్డలుగా మనందరం ఉందాం. మంచిది ప్రియులారా, దేవుడు ఈరోజు మీతో మాట్లాడమని సెలవిచ్చిన అంశభాగం ఏమిటి అనగా, సమయమును సద్వినియోగపరుచుకో విశ్వాసి. మనం ఈరోజు మాట్లాడుకోబోతున్న అంశభాగం ఏమిటి అంటే, సమయమును సద్వినియోగపరుచుకో ఓ విశ్వాసి. చాలామంది సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ, ఒకవేళ సమయాన్ని సద్వినియోగపరుచుకునే కోణాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి లోకానుసారంగా వినియోగించుకోవడం, ఆధ్యాత్మికంగా వినియోగించుకోవడం. మనం వేటి కొరకై పరితపిస్తూ ఉన్నాం, వేటికి మన సమయాన్ని ఎక్కువగా పరితపిస్తూ వాటికి కేటాయిస్తూ ఉన్నాం. ఒకవేళ సమయాన్ని సద్వినియోగపరుచుకోకుండా నిర్లక్ష్య వైఖరితో, సోమరితనంతో, అజ్ఞానంలో కొట్టిమిట్లాడుతూ ఉన్న జీవన క్రైస్తవ్యానికి మాట్లాడుతున్నాడు. ఓ విశ్వాసి, సమయమును సద్వినియోగపరుచుకో అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ అంశాన్ని క్లుప్తంగా, క్షుణ్ణంగా కొంతసేపు ధ్యానం చేసి, సమయాన్ని సద్వినియోగపరుచుకునే వారిగా, ఆ ఘనమైనటువంటి దేవాతి దేవుడు ఇచ్చిన గొప్ప సమయాన్ని సద్వినియోగపరుచుకునే వారిగా మనందరం ఉందాం. మొట్టమొదటిగా మూలవాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి క్రొత్త నిబంధన, పరిశుద్ధ గ్రంథం నుంచి నూతన నిబంధన, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16 గల వచనములు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16 గల వాక్యమును చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. ఎలా ఉన్నాయి దినములు? చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి జాగ్రత్తగా అని అపోస్తులుడైన పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాస్తున్నటువంటి ఓ ఉత్తరం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఈరోజు మనతో, ఈ అల్పుడితో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, అజ్ఞానాన్ని బయటకు పెట్టేసి జ్ఞానవంతులుగా సమయాన్ని సద్వినియోగపరుచుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామంది మేము జ్ఞానులము, మేము మాట్లాడితే ఎదుటి వ్యక్తి మాట్లాడలేనంత గొప్పగా మాట్లాడుతూ ఉంటాం. ఏది మాట్లాడినా, ఏది చేసినా జ్ఞానయుక్తంగా, నేర్పరితనంతో చేస్తూ ఉంటాం అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. వారు ఎలా మాట్లాడినా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంతగా మంచిగా సెటిల్మెంట్స్ చేసినా సమయాన్ని వృధా పరుచుకునేవారు అజ్ఞానులతో సమానం. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యంలో అవ్వచ్చు, ప్రపంచ మానవాళి అవ్వచ్చు, అజ్ఞానుల వలె జీవిస్తూ ఉన్నారు సమయాన్ని వృధా చేసుకుంటూ. ఈ సమయాన్ని మనం వృధా చేసుకోకుండా సద్వినియోగపరుచుకోమని, జ్ఞానుల వలె చక్కగా సద్వినియోగపరుచుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రపంచంలో ప్రఖ్యాతి కాంచిన ప్రతి చిత్రకారుణ్ణి పిలిచి ఒక వేదికను అందరి కొరకు సిద్ధపరచి, మూర్ఖుని చిత్రం ఎవరైతే ఘనముగా చక్కగా వేస్తారో వారికి మొదటి బహుమతి, 3 బహుమతులు ఇచ్చారు. అయితే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వచ్చారు, అనేక చిత్రాలు వేశారు, వాటిల్లో 3 బయటకు తీశారు. ఇవి చాలా ఘనంగా ఉన్నాయి, వీటిలో ఒకరికి మాత్రమే ప్రైజ్ ఉంది. అది ఏ చిత్రమో మనందరం కూడా ఒకసారి ఊహించి కనిపెడదాం.
మొట్టమొదటిగా ఒక నదిలో ఒక పడవలో కూర్చుని ప్రయాణం చేస్తున్న దశన వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న ముత్యాలను తీసుకుని నదిలో పడివేశారు. మొట్టమొదటిగా మూర్ఖుని చిత్రం ఏమిటి అంటే తమ చేతిలో ఉన్న ముత్యాలను తీసుకుని నదిలో పడేశాడు, అదొక చిత్రం. రెండవదిగా ఏంటంటే తన దగ్గర కొంత ధనాన్ని సమకూర్చుకొని తన దగ్గర ఉన్న ధనాన్ని ఒక్కొక్కటి నదిలో పడేస్తూ వెళ్తూ ఉన్నాడు రెండవ వ్యక్తి. మూడవ వ్యక్తి చేస్తున్నటువంటి క్రియ ఏమిటి అంటే ఏదో ఆలోచిస్తూ ఒక నావలో చివరన కూర్చుని గోర్లు కొరుక్కుంటూ అలాగే ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ వీరి ముగ్గురిని మనం చూసాం కదా. వీరిలో మొట్టమొదటి మూర్ఖుడి చిత్రానికి బహుమతి ఎవరిది వచ్చిందనుకుంటారు? ముత్యాలు పడేసిన వాడిదా? డబ్బులు పడేసిన వాడిదా? కేవలం ఖాళీగా సోమరిపోతు వలె కూర్చుని సమయాన్ని వృధా చేస్తున్న వాడికి మొట్టమొదటి బహుమతి వచ్చింది. ఇట్లాంటి వాటిల్లో మొట్టమొదటి బహుమతి వచ్చింది. కానీ నిజమైన జీవితంలో ఒకవేళ బహుమతి ఆ బిడ్డకు అప్పగించాలంటే ఎక్కడో చివరుంటాడు. ముత్యాలని, ఆస్తులని అన్నిటినీ పడవేయడం కంటే సోమరితనంతో సమయాన్ని దుర్వినియోగపరచడం చాలా అజ్ఞానం. అలాంటి వాడికి మొట్టమొదటి బహుమతి వచ్చింది. ఆలోచించండి, ఏ పని చేయకుండా దేవుని కొరకే సమయాన్ని ఖర్చు పెట్టకుండా క్రైస్తవులం అని చెప్పుకుంటూ ఏ పని లేకుండా ఒక బాధ్యత లేకుండా సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారేమో. సమయాన్ని జ్ఞానయుక్తంగా సద్వినియోగపరుచుకుందాం. రెండవదిగా కూడా మనం చూస్తే ఒకానొక పూర్వపు దినాలలో చైనా ఆ దేశాల్లో ఈ గ్రెగోరియన్ క్యాలెండర్కి ముందుగా చాలామందికి టైం తెలియదు, క్యాలెండర్స్ తెలియవు, ఏమీ తెలియవు. ఆనాడు సమయాన్ని లెక్కించడానికి ఓ పద్ధతిని వినియోగించేవారు. ఏమిటి ఆ పద్ధతి అంటే ఒక చక్కటి మందపాటి తాడును తీసుకుని వాటికి 24 ముడులు వేస్తూ వెళ్తూ ఉంటారు. మొట్టమొదటిగా స్టార్టింగ్లో చిన్న నుప్పునంటించి అది కాల్చుకుంటూ ఒక ముడి కింద పడిపోవడం, మరొక ముడి కాలిపోవడం, అట్లా 24 ముడులను కాల్చుకుంటూ అది మొత్తం సమాప్తమైతే 24 గంటలుగా లెక్కించేవారు. అది చివరికి ఏమవుతుంది? బూడిదిగా మారుతుంది. దాన్ని మరలా మనం చేయగలమా? సమయం కూడా అంతే. సద్వినియోగపరుచుకోకుండా కాలాన్ని ప్రతిదాన్ని కాలక్షేపంగా మనం చేస్తే బూడిదతో సమానం, ఎందుకు పనికిరాదు. సమయం చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి ఏవైనా సరే మనం తెచ్చుకోవచ్చు, కొన్నిటిని వృధా అయిపోయిన తర్వాత కూడా. సమయం మాత్రం జారిందా, నిన్నటి జరిగిన రోజుని మరలా ఏనాడు తీసుకురాలేము. నిన్న జరిగిపోయినటువంటి సమయాన్ని మరలా కొనుక్కుని తేలేము. ఎంత ధనాన్ని వెచ్చించినా సరే అది రానే రాదు. సమయం అంత ప్రాముఖ్యమైనది. ఈ ప్రపంచంలో గొప్ప ఆస్తి ఏమిటి అంటే సమయం. ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుని ఎంతోమంది గొప్ప భక్తిపరులు ఘనమైన పరిచర్యను చేశారు. ఎంతోమంది భక్తిపరులు దేవునికి మహిమ తెచ్చే విధంగా బ్రతికారు, కుటుంబాలను కట్టుకున్నారు, జీవితంలో సక్సెస్ అయ్యారు, అనేక మందికి మాదిరికరంగా కూడా ఉన్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, సమయమును సద్వినియోగపరుచుకో, సమయమును సద్వినియోగపరుచుకో. చూద్దాం లేఖనానుసారంగా 90వ కీర్తన 10-12 గల వచనం చదువుకుందాం. ఆయుష్కాలము 70 సంవత్సరములు, 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అది త్వరగా గతించును. మేము ఎగిరిపోవుదుము. చాలా ప్రియులారా, ఏంటి మన యొక్క జీవిత కాలం ఎన్ని సంవత్సరాలు? అధిక బలం ఉన్న ఎడల 80, మామూలుగా అయితే 70. అసలు మనం ఎన్నాళ్ళు బ్రతుకుతాం, ఎప్పుడు మరణిస్తాం, ఎప్పుడు కన్నుమూస్తాం ఎవ్వరికీ తెలియదు. వాస్తవానికి ఒక సర్వే ప్రకారంగా నేను చదువుకున్న ఒక గొప్ప జ్ఞానవంతుడు సర్వే చేసి మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే అధిక బలం ఏమిటి? 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు ఇక్కడ ఏవి కీర్తనకారుడు మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషే ప్రార్థన ఈ కీర్తనగా మార్చబడి ఉంది. ఏమని చదివిస్తున్నాడు మోషే ప్రార్థన చేస్తూ? దేవా, 70 సంవత్సరాలే మా ఆయుష్, అధిక బలము ఉన్న ఎడల మాకు 80 సంవత్సరాలు, అయినను ఆయాసమే దుఃఖమే. ఆ మోషే గారి జీవితాన్ని చూస్తే మొత్తం 120 సంవత్సరాలు బ్రతికాడు.
ఎన్ని సంవత్సరాలు అంటే 120 సంవత్సరాలు బ్రతికి ఉన్నటువంటి వ్యక్తి మోషే గారు. 40 సంవత్సరాలు ఐగుప్తులో, 40 సంవత్సరాలు తన మామ అయిన ఇత్రో గారి దగ్గర, ఆ తరువాత 40 సంవత్సరాలు ఇజ్రాయేలీయులను నాయకుడిగా ఉండి నడిపించాడు. ఇతని జీవితం చూసుకుంటే సుఖపడినట్టు కానీ సమయాన్ని దుర్వినియోగపరిచినట్లు కానీ ఎక్కడ లేదు. అయినా మాట్లాడుతున్నాడు, మా ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నాడెలా 80 సంవత్సరాలు, అయినా ఆయాసమే దుఃఖమే. దేని విషయమై? సమయము విషయమై. అయితే ఒక సర్వే ఏంటి అంటే, ఒకవేళ సాధారణంగా మనిషికి 70 సంవత్సరాలే అని అనుకుందాం. ఈ 70 సంవత్సరాల్లో మానవుడు ఏమేమి చేస్తూ ఉన్నాడు, ఆ చేసిన వాటికి సమయం ఎంత పడుతుంది, ఇంకా మిగిలి ఉన్న సమయం ఎంతో అని ఒక సర్వే ఉంది. ఆ సర్వేను మనం ఒక్కసారి క్షుణ్ణంగా క్లుప్తంగా కూడా పరిశీలన చేద్దాం. ఒకవేళ మనందరి జీవితాలు 70 సంవత్సరాలే అనుకుందాం. బాగా విందాం. 70 సంవత్సరాలే అనుకుందాం. నేను చెప్పినట్టుగా మీరు కూడా ఒకవేళ నోట్బుక్ ఉంటే, పెన్ను ఉంటే రాసుకుని దాన్ని కౌంట్ చేయండి. ఓకేనా? మొట్టమొదటిగా 70 సంవత్సరాలు బ్రతికే సర్వేలో తేలింది ఏమిటి అంటే, నిద్రపోవడానికి 23 సంవత్సరాలు. రాసుకోండి మీరు. ఏంటి? నిద్రపోవడానికి 23 సంవత్సరాలట. ఆ తరువాత పనిలో లేదా ఇతర కార్యకలాపాలలో ఒక 16 సంవత్సరాలు. చాలామంది నిద్రపోవడానికి 23 సంవత్సరాలు గడుపుతున్నారు. సమయం సగం అక్కడే అయిపోయింది. చూద్దాం తర్వాత కూడా. టీవీ, ఫోన్స్, కాలక్షేపం కోసం, సరదాల కోసం మరొక 8 సంవత్సరాలు. 8. మొట్టమొదటిగా మనం చూసింది ఏంటి? నిద్రపోవడానికి 23 సంవత్సరాలు. రెండవదిగా పనిలో ఇతర కార్యకలాపాలు జరిగించడానికి 16 సంవత్సరాలు. ఆ తర్వాత కాలక్షేపం కోసం టీవీ చూడడమో, సీరియల్స్ చూడడమో, సినిమాలు చూడడమో, థియేటర్స్కి వెళ్ళడమో, ఇవన్నీ జరిగించడానికి 8 సాధారణంగా వేసుకుందాం. కానీ ఇప్పుడు ఇది ఎక్కువైపోయిందిలే. ఆ తర్వాత విషయం అదంతా. తర్వాత జర్నీస్ కని, అరకు బాగుంటుంది, నైజీరియా బాగుంటుంది, జింబాబ్వే బాగుంటుందని ఈ దేశాల్లో అమెరికాని, యూరప్ అని కొన్ని కంట్రీస్ తిరగడానికి కాలక్షేపం కోసం తిరుగుతూ ఉంటారు చాలామంది. అలా జర్నీస్కి ఎన్ని సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు. ఇంకా మిగిలింది ఏంటి? ఇంకా స్నానాలు కని, బట్టలు కని, శుభ్రపరుచుకోవడం కని, ఫంక్షన్స్ కని, ఇతర వ్యవహారాలు జరుపుకోవడానికి 16.5 సంవత్సరాలు. మొత్తం కౌంట్ చేయండి ఒకసారి, ఎన్ని సంవత్సరాలు అయింది? ఈ 23 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 6, 16.5 సంవత్సరాలు కలిపితే ఎంత అయింది? 69.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా మిగిలింది ఎంత? కేవలం 6 నెలలు. దేవుణ్ణి నమ్ముకున్న వారు దేవుని సన్నిధిలో కేటాయిస్తున్న సమయం ఏమిటి? 6 నెలలు మాత్రమే. ఓ క్రైస్తవుడి జీవితం మీద అన్నిటికీ తగిన సమయాన్ని చక్కగా బ్యాలెన్స్డ్గా కేటాయించేస్తూ ఉన్నాం. కేవలం ఈ బ్రతుకుల్లో, ఈ భ్రష్టు పట్టుకుపోయిన బ్రతుకుల్లో కేవలం 6 నెలలు మాత్రమే దేవుని కేటాయిస్తూ ఉన్నారట ఒక సర్వే ప్రకారంగా. కానీ మోషే జీవితం మాత్రం 120 సంవత్సరాలు మొత్తం ఏదో ఒకటి నేర్చుకోవడానికి, కుటుంబానికి, దేశానికి, దేవునికి అక్కడికొచ్చే విధంగా వాడబడ్డాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకునబడ్డాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ఆయుష్ 70 సంవత్సరాలే. ఈ విధంగా ఒకవేళ నీవు జీవిస్తున్నట్లయితే 69.5 సంవత్సరాలు వృధా చేస్తూ ఉన్నావు. 6 నెలలు మాత్రమే నాకు కేటాయిస్తూ ఉన్నాడు. దీన్ని మార్చు. ఈ సమయాన్ని మార్చి దేవుని ప్రార్థనకు, వాక్యమునకు, వాక్య ధ్యానమునకు, విశ్రాంతి దినమున ఆచరించుటకు, ప్రతి విషయాల్లో దేవునికి సంబంధించిన వ్యవహారాల్లో సమయాన్ని గడిపి చూస్తే దేవుడు మనతో కలిసి నివసించే సమయం ఆయన కూడా మనతో కుదుర్చుకుంటాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామంది అదే అంటూ ఉన్నారు, అమ్మా బాప్తిజం తీసుకోండి, సమయం అయిపోతుంది, దేవుణ్ణి నిజరక్షకుడిగా అంగీకరించండి, సమయం అయిపోతుంది అని సేవకుడు ఎంతగానో మొత్తుకుంటూ ఉన్నారు. కానీ ఏమవుతుంది? ఇప్పుడేనా అన్న, యవనొస్తుంది కదా, ఇంకా చాలా టైం ఉంది, ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది, నేను అనుభవించాల్సింది చాలా ఉంది. అమ్మో ఇప్పుడు చేసుకుంటే సినిమాలు చూడకూడదంటారు, ఏం మాట్లాడకూడదంటారు, ఇష్టానుసారంగా తిరగకూడదంటారు. ఇవన్నీ తలనొప్పి నాకు అవసరమా? చాలా సమయం ఉందన్నా. జాబ్ వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత ఏదో రకంగా తీసుకోవాలిగా, అప్పుడు తీసుకుంటాలే. ఎవరో ఎంగులి చేసినటువంటి జీవితం దేవునికి కావాలా? సమయాన్ని సద్వినియోగపరుచుకుని ఇప్పుడే సిద్ధపడండి. దేవుడు మాట్లాడుతున్నాడు, సమయాన్ని సద్వినియోగపరుచుకో.
ఎప్పుడైతే ఆ మాట మాట్లాడాడో బిలీ గ్రహం గారు, వెంటనే తక్షణమే మారు మనస్సు పొంది అనేక మందికి నేరుగా వెళ్ళి సువార్తను ప్రకటించలేదు, కానీ తమ జీవితాన్ని ఉత్తర రూపంలో అనేక మందికి కొరియర్ చేస్తూ తమ జీవితాలను మార్చింది. ఎంత గొప్ప జీవితమో! చాలా మంది ఉంటారు, చెప్పిన వెంటనే మారేవారు, సమయాన్ని సద్వినియోగపరుచుకునేవారు, నిత్యము వినేవారుగా ఉంటారు, కానీ వారిని ప్రిటెంటివ్ లిజనర్స్ అంటారు. వేషధారులు వాళ్ళంతా, వినేదానిలో వేషధారులు. ఈ విధంగా ఉంటే దేవుడు సిగ్గుపడేవాడు ఉన్నాడు మనల్ని చూసి. మన సమయాన్ని ఘనముగా సద్వినియోగపరుచుకుందాం. ఆనాడు బిలీ గ్రహం గారు మాట్లాడిన మాటను బట్టి తమ జీవితాన్ని మార్చుకుని ఘనమైన రీతిలో దేవునికి ఉపయోగకరంగా సమయాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా మార్చబడింది తమ జీవితం. అనేక మంది జీవితాలకి రక్షణార్థమై తన జీవితం మార్చబడింది. మనందరి జీవితాలు కూడా సమయాన్ని సద్వినియోగపరుచుకునే జీవితాలుగా ఉండాలి. అది కూడా అత్యధికముగా దేవుని పరిచర్య కొరకై వాడబడే ఓ సమయపు పాలకులుగా మనందరం ఉండాలి. చూద్దాం లేఖనానుసారంగా మరొకటి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9-10 చదవండి. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము. నీ యవ్వనమందు సంతోషపడుము. వినేవాళ్ళు చాలా హ్యాపీ అవుతారు, బాగా వినాలి. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము. నీ యవ్వనమందు సంతోషపడుము. నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. అబ్బా, నీ హృదయాన్ని సంతృప్తిగా ఉండని. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అబ్బా, ఎంత మంచి వాక్యం అన్నా, భలే వాక్యం చెప్పారని చెప్పి యవనస్తులు ఆస్తో ఎదురు చూస్తూ ఉన్నారు కదా. దీని తరువాత అసలైన వాక్యం ఉంది, చూద్దాం, చదువు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. చాలు, వ్యాకులమును తొలగించుకొనుము. చాలా మంది స్టార్టింగ్ లో ఏమనుకుంటారు, నీకు ఇష్టమైన సారంగా నీ హృదయం ఏం చెప్తుంటే, నీ కోరిక ఏది చేస్తుంటే, ఏదైతే ఉందో దానికి అనుగుణంగా జీవించు. కానీ అలా జీవిస్తే ఏమవుతుంది, తీర్పులోనికి వెళ్తాం ఒకానొక దినాన. ఈరోజు సమయం ఉంది, బలం ఉంది, సమయం ఉంది, అన్నిటినీ అలా క్రోడీకరించి మనకి అనుగుణంగా కోరిక చొప్పున హృదయానుసారంగా అన్నిటికీ మన వైపు త్రిప్పుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తున్న వైఖరి చాలా మంది ఉంది. ఒకవేళ నీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తే, నీకు ఇష్టానుసారమైన సమయాన్ని, ఇక్కడంతే ఇష్టానుసారంగా సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే 69.5 సంవత్సరాలు పోయింది, అక్కడే 6 నెలలే మిగిలింది. అలా కానీ జీవిస్తే తీర్పులో నువ్వు తలదించుకొని సిగ్గుపడాల్సి వస్తుంది. పండ్లు కొరుక్కుంటావు, చీకటి గదిలోనికి త్రోసివేయబడతావు. సమయాన్ని దేవుని కొరకే సద్వినియోగపరుచుకోవాలి. హృదయం ఏదో ఒకటి చెప్తుంది, శరీరం ఏదో ఒకటి మాట్లాడుతుంది. దానికి అనుగుణంగా ఇష్టానుసారంగా బ్రతికితే సమయం అంతా గాలికి పొట్టు ఎలా అయితే ఎగిరిపోతూ ఉందో అలా ఎగిరిపోతూ ఉంటుంది. యవ్వనస్తుడా, ఈరోజు బైకుల్లోనూ, కారుల్లోనూ, సినిమాల్లోనూ ఎలా అయినా సరే ఎక్కడెక్కడో ఆనందముని వెంపరలాడుతూ వాటి కొరకు ధనాన్ని సమకూర్చి, ఈ సమ్మర్లో ఇక్కడికి వెళ్దాం, ట్రిప్కి, ఇక్కడుంటే ఇక్కడికి వెళ్దాం. తల్లిదండ్రులేమో కూలీ నాలి పని చేసుకునే వ్యక్తులే. వీటన్నిటినీ క్రోడీకరించి చక్కగా ధనాన్ని దాచుకుని సమయాన్ని వృధా చేయడానికి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు. తల్లిదండ్రులకి క్షోభను మిగులుస్తూ ఉన్నారు, సమయాన్ని దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. వారు 22, 23, 24 సంవత్సరాలు వచ్చేసరికి ఎందుకు పనికి రాకుండా ఓ రెజ్యూమ్లో ఫేక్ అంతా, నీ రిజల్ట్ అది కాదు, నీ పర్సంటేజ్ అది కాదు, కానీ పాస్ మార్క్స్తో బోటాబోటీగా గెలిస్తే 75% అని, 70% పాస్ అయ్యా నేను. ఇంగ్లీష్ రాదు అక్షరం ముక్క, ఇంగ్లీష్ మాత్రం బాగా మాట్లాడతా. ఇవన్నీ అబద్ధాలతో కూడిన రెజ్యూమ్ తయారు చేసుకుని అనేక సాఫ్ట్వేర్ కంపెనీల చుట్టూ, ఉద్యోగాల చుట్టూ ఆలాల్ని అడుక్కుంటూ తిరగాల్సి వస్తూ ఉంటుంది. సమయాన్ని ఇప్పుడు వృధా చేసుకుంటే, ఒకవేళ నిజముగా దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవునికి, నీ కుటుంబానికి నీకు ఇచ్చిన సమయాన్ని మొత్తం న్యాయం చేసి జీవిస్తే, తర్వాత ఆ వయసుకు వచ్చేసరికి ఘనమైన గొప్ప సక్సెస్ని సాధించిన వాడివిగా నీవు ప్రపంచానికి పరిచయం అవుతావు. ఎంతోమందిని చూస్తూ ఉన్నా, అది సంఘం అవ్వచ్చు, కుటుంబాల్లో అవ్వచ్చు, చాలామంది ఈ రకంగానే కొనసాగుతూ ఉన్నారు. మరొక వాక్యాన్ని కూడా చూసి మనం ముందుకు కొనసాగుదాం.
న్యాయాధిపతులు పరిశుద్ధ గ్రంథం నుంచి న్యాయాధిపతులు 10వ అధ్యాయము 3 నుంచి 5 గల వాక్యములను చదువుకుందాం. న్యాయాధిపతులు 10వ అధ్యాయము 3, 4, 5 వచనములు గల వాక్యం చదువుకుందాం. అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులుండిరి. ఎంతమంది? బాగా గుర్తుంచుకోండి. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లలను ఎక్కి తిరుగువారు. 30 గాడిద పిల్లలను ఎక్కి తిరిగేవారు. 30 ఊర్లు వారికి ఉండెను. 30 ఊరులు వారికి ఉండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశములోనున్నది. చాలు. ఇతని జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే ఎవరితను? ఇశ్రాయేలీయులకు గిలాదు దేశస్థుడైనటువంటి యాయీరు అనేవాడు 22 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 22 సంవత్సరాల్లో సమయాన్ని సద్వినియోగపరిచి చేసిన క్రియ ఏమిటి? పిల్లల్ని కనడం, ఆ పిల్లల్ని బలాదూరుగా ఒక వాహనాల రూపంలో గాడిదలు ఇవ్వడం, ఊర్ల మీద తిరిగి సావండ్రా అని చెప్పి అనేక ఊర్లను ఇవ్వడం. ఇదే జరిగింది. అమ్మా, ఈ విధంగా మాట్లాడుతానని తప్పుగా అనుకోకండి, కానీ అతనికి ఉన్న సమయం అంతా కూడా ఎక్కడ సరి అయిన పరిపాలన జరిగించాడనో, దేవుని యొక్క న్యాయ విధులు జరిగించాడనో, ఘనమైన రీతిలో కుటుంబాన్ని పిల్లల్ని పెంచాడనో ఎక్కడ మనం చూడడం. కేవలం 22 సంవత్సరాలు పరిచర్య అయితే అతనైతే పరిపాలన అయితే జరిగింది. తర్వాత 30 మంది పిల్లల్ని కన్నాడు. సమయం అంతా అక్కడే సగం అయిపోయింది. ఆ తర్వాత వారిని భ్రష్టు పట్టిస్తూ సరి అయిన విధంలో నడిపించకుండా వారికి వాహనాల రూపంలో ఆ గాడిదలనిచ్చి పంపించారు. వారికి ఎంతోమందికి. ఈరోజు కూడా అంతే. చాలామంది, నాకు తెలిసిన ఒక అతని పేరు చెప్పను కానీ, నా స్నేహితుడే ఒకానొక దినాన వారు చాలా చిన్న పని చేసుకునే వ్యక్తులే. వాళ్ళు ఫ్యాన్ దగ్గరికి వెళ్ళాడు, ఒక చక్కటి తాడు తీసుకున్నాడు, ఊరేసుకోబోతున్నాడు. ఏంట్రా ఊరేసుకుంటున్నావంటే, నాకు KTM బైక్ కావాలి. ఎందుకురా అంటే, బాగా రేజ్ ఇచ్చి అందరి ముందు స్పీడ్గా దుమ్మంటే వెళ్ళిపోవాలి నేను. ఈ రకమైనటువంటి సమయమా ఈ యొక్క పోకడలో ప్రస్తుతం జరుగుతుంది? ఆనాడు గిలాదు కుమారులకి జరిగిందే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. ప్రస్తుత నాగరికతలో చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా ఎంతో ఖర్చు పెట్టి, లేకపోయినా అప్పు చేసి EMIలతో అనేక మందికి బలాదూరుగా తిరగడానికి, చెడిపోవడానికి గాలికి తిరుగుతూ ఉన్నారు. చాలామంది వాహనాలు వేసుకుంటూ అది ఇది అని. సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఒకవేళ మన సమయాన్ని ఏవైతే చెడగొడుతున్నాయి అంటే, ఒకటి మొబైల్ అవ్వచ్చు, టీవీ సీరియల్స్ అవ్వచ్చు, కాలక్షేప మాటలు అవ్వచ్చు, అనేకమైనవి ఉన్నాయి మన యొక్క సమయాన్ని వృధా చేయడానికి. ఒక్కసారి నీకు బుర్ర లేదురా అంటేనే మనకెంతో కోపం వస్తుంది కదా. అట్లాంటిది దేవుడు అంటూ ఉన్నాడు. అపోస్తులుడైన పౌలు మాట్లాడుతున్నాడు ఏమని? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగపరచుకోండి అని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ, ఒకవేళ మీరు జ్ఞానులే అయితే, ఒకవేళ నిజంగా నేను తెలివిగలవాడినే అయితే, దేవుడు ఇచ్చిన గొప్ప ఆలోచన, గొప్ప జ్ఞానం నాకుంది అని మీరు మనస్సులో అనుకుంటూ ఉంటే, మీరు చేయాల్సిన క్రియలు ఏమిటో తెలుసా? ప్రార్థనలో ఘనమైన రీతిలో ఉండాలి. వాక్య ధ్యానంలో, వాక్యాన్ని అనుసరించే వారిలో ఘనమైన రీతిలో మీరు ముందుకు నడిచేవారై ఉండాలి. ఎప్పుడు విశ్రాంతి దినమును ఆచరిస్తూ ఆరాధనలో ఘనమైన రీతిగా ఆరాధించేవాడివిగా, దేవుడు ఏవైతే నియమాన్ని చెప్తూ ఉన్నాడో ప్రతి దాన్ని కూడా పాటించేవాడివిగా నీవు నేను ఉండాలి. ఈ రకంగా జీవిస్తే సమయాన్ని సద్వినియోగపరుచుకున్న వారం అవుతావు. సమయాన్ని నిజముగా సద్వినియోగపరుచుకుని దేవాతి దేవుడిచ్చే సమయానికి న్యాయం చేసిన వాడు అవుతాం. చూసాం, ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు సమయాన్ని సద్వినియోగపరుచుకోకుండా. మనము కూడా అజ్ఞానంతో కాకుండా జ్ఞానయుక్తంగా సమయాన్ని సద్వినియోగపరుచుకుని ఈ భక్తి జీవితాన్ని ఘనముగా సార్థకతకు చేకూర్చుదాం. చిన్న ప్రార్థనతో ఈ కూడికను, ఈ యొక్క మాటలను ముగించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాశక్తివంతుడా, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన, దివ్యమైన, అతి శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామమును బట్టి వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన గొప్ప అమూల్యమైన మాటల కొరకే మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. సమయమును సద్వినియోగపరుచుకోమని,
సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే ఘనమైన రీతిలో మీ చేతిలో వాడబడతాము అని, ఇప్పటికీ సమయాన్ని సద్వినియోగపరుచుకోకుండా మా యొక్క కుటుంబాలు అధోపాతాలానికి, అధ్వాన్య స్థితికి, ఎటువంటి అభివృద్ధి లేకుండా, ఆశీర్వాదం లేకుండా, ఎప్పుడూ కలహంతో నెమ్మది లేకుండా భయంతో బ్రతుకుతున్న బ్రతుకులు మావి. సమయాన్ని జ్ఞానయుక్తంగా మేము పాటించడానికి, దానికి అనుగుణంగా నడుచుకోవడానికి, మాకు ఇచ్చినటువంటి ఈ ఆయుష్లో అత్యధికముగా మీ యందు మేము గడపడానికి సహాయము చేయమని, వినినటువంటి వాక్యం సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఫలింపచేసి అభివృద్ధి పొందింప చేయమని యేసు పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో, అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని, ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని, ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా, ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024న ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.